ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడినాము, పులివెందులకు ఒకరోజు ముందే స్వాతంత్రం తీసుకొచ్చినామని మాట్లాడుతారు కదా. అయితే ఇదే పులివెందులో ఒక డిస్కషన్ కూడా జరుగుతుందట. ఏంటది? నిజంగానే మీరు నిజాయితీగా ఈ ఈ బైపోల్లో గెలిచుంటే మీరు గనక మీ గుండెల మీద చెయ్యేసుకొని ఉట్టిగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కాకుండా మీరు గనక ఈ 7,000 పైచిలకు ఓట్లు పోలైనాయి కదా, సో మమ్మల్ని అందరినీ ఇంట్లో పెట్టి బెదిరించి మా పైన కేసులు పెడతామనేసి మమ్మల్ని అందరినీ కూడా వార్నింగ్ ఇచ్చి ఇంట్లోనే పెట్టి ఓట్లు వెయ్యకుండా బయటికి రానియకుండా మొత్తం మీరే రిగ్గింగ్ చేశారనేసి మేము మాట్లాడుతున్నాం. ఈ మాటలో కనుక వాస్తవం లేకపోతే నిజంగానే ఈ 7,000 మందితోటి స్థానికులే ఓట్లు వేశారు అనేసి మీరు ప్రూవ్ చేసుకుంటారా అనేసి వాళ్ళు కూడా అడుగుతున్నారంట. ఎందుకంటే ఇంకా ఏ కోర్టులు తేల్చి చెప్పేదేముంటుంది. ఈరోజు హైకోర్టు షాక్ ఇచ్చింది అన్నారు, కానీ హైకోర్టు మాత్రం ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు రీపోలింగ్ 2 ప్రాంతాల్లో ఇవ్వడానికి హైకోర్టు కూడా, ఎందుకంటే హైకోర్టుకు సరైన సాక్ష్యాధారాలు కావాలి, ప్లస్ ఇక ఏ రకంగా ఉంటాయో తీర్పులు కొన్ని మనకు తెలిసిన విషయమే కదా. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా వెక్స్ అయిపోయి ఉన్నారట. అరే మేము ఓట్లే వేయలేదు, అసలు మా ఓటు ఎవరేసారు? ఇవాళ ఆల్మోస్ట్ 6,054 ఓట్లు ఏదో సంథింగ్ భారీ మెజార్టీ వచ్చింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చినాయి, కానీ ఆయన ఓటు ఆయనే వేసుకోలేకపోయింది. ఇక ఇండిపెండెంట్లను అయితే ఒక వ్యక్తికి అయితే 0 వచ్చింది. అంటే దీని వెనుక ఆంతర్యం ఏంటి? అసలు స్థానికులు ఈ ఓట్లు వెయ్యలేదు. ఒకవేళ వేసిరని మీరు నిజం ఒప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఈ 7,000 మందితోటి ఎవరెవరికైతే ఓట్లు వేస్తారో ఓటు వేస్తే ఒక సిరా చుక్కబడుతుంది. ఆల్మోస్ట్ అది 1 రోజులు కూడా ఉంటుంది. మీకు నిజంగానే అంత దమ్ము ధైర్యము నిజాయితీ కనుక మీలో ఉంటే నిజంగానే మీరు ఈరోజు పులివెందులలో మేము పచ్చ జెండా పాతినామని చెప్తారు కదా, అదే నిజమై మీరు కనుక ఒప్పుకోవాలి అని అంటే, మేము దాన్ని అంగీకరించాలి అని అంటే మీరు వాళ్ళందరితో కలిపి పెరడ్ చేయండి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారట. ఈ డిస్కషన్ ఇప్పుడు పులివెందుల పల్లెల్లో జరుగుతుందట. జరుగుతున్నాయి అన్నీ కూడా చూసారు కదా. ఇవాళ దూరంగా కూర్చొని మాలాంటి వాళ్ళు ఇంకా వార్తలు చెప్పేదానికంటే దగ్గరున్న వాళ్ళు చూసిన వాస్తవం ఎంత భయంకరంగా ఉంటుందో కూడా తెలుసు. కాకపోతే ఆ వాస్తవాన్ని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఊర్లలో డిస్కస్ చేసుకుంటారు కదా, మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి ఈరోజు ఆ ఫోన్లు చేసి చెప్తున్నప్పుడు అనిపించింది కదా, నిజంగానే ఈరోజు అక్కడ బీటెక్ రవి కావచ్చు, లేకపోతే ఈ ఎలక్షన్ని ప్రెస్టేజియస్గా తీసుకొని వై నాట్ పులివెందుల అన్నారు కదా. ఈ వై నాట్ పులివెందుల వెనక అరాచకం జరగలేదు, అన్యాయంగా ఓట్లు వేయించుకోలేదు, అక్కడ పోలీసు వాళ్ళని వాడుకోలేదు, నిజంగానే ఓటర్లను బెదిరించలేదు, ఏజెంట్లని కొట్టలేదు, ఏజెంట్ల మీద దాడి చెయ్యలేదు అనేసి వీళ్ళు కనుక నిజంగా ఒప్పుకోగలుగుతారా? నిజం ఉంటే ఇవేమీ చేయలేదు, మేము చాలా నిజాయితీగానే భారీ మెజార్టీతో గెలిచామనంటే ఈ స్థానికులు మాత్రమే ఓటేశారు, అది కూటమి ప్రభుత్వం యొక్క పనులు నచ్చి వీళ్ళు ఇచ్చిన హామీ మేరకే ఓటు వేశామని వీళ్ళు ఆ పెరేడ్ చేయగలుగుతారా అంటున్నారు. నిజమే కదా? చేస్తారా? పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఒక 7,000 మందికి సిరా చుక్కలు ఉన్న వాళ్ళని ఇంకు మా చేతికి చుక్కలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఇది మేము లోకల్ వాళ్ళతోటే మేము ఈ ఓట్లు, కనీసం ఓట్లన్నా మీరు చేసిన అరాచకంలో కనీసం ఆ అరాచకంలోనైనా కొంత న్యాయం ఏమన్నా చేసిరా? స్థానికుల కన్నా ఇచ్చారా అవకాశం? దీనిపైన ఈ సందేహాలపైన నివృత్తి చేయాల్సిన బాధ్యత బాబుకు లేదా? పోనీ లోకేష్కు లేదా? అంటే అక్కడ వాళ్ళు ఆ రోజు కుప్పంలో జెండా ఎగరవేశారు కాబట్టి నేను ఏది ఏమైనా సరే, నేను ఎంత అరాచకం చేసైనా సరే, అందుకేనో వై నాట్ పులివెందుల అన్నారు. వై నాట్ పులివెందుల వెనుక ఇంత అరాచకం దాగి ఉందా అనేసి ఇవాళ ఈ ఎలక్షన్ గురించి, ఈ జెడ్పీటీసీ బైపోల్ గురించి, మీరు గెలిచిన గెలుపు గురించి ఈరోజు కథలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఆ రోజు వైసీపీ చేయలేదా అరాచకము, అందుకే అంటే అదే చెప్పుకుంటారా ఈరోజు? వైసీపీకి అరాచకం చేసింది కాబట్టి మేము అరాచకం చేసి చూపిస్తామన్నా? ఒకవేళ వైసీపీకి అరాచకం చేసి ఉంటే బుద్ధి చెప్పాలి. నిజంగానే కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పులివెందుల ప్రజలకి చాలా నిజాయితీగా ఎలక్షన్స్కి పోవాల్సి ఉండే. ఆ నిజాయితీ అనేది ఎల్లకాలము ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండిపోయేది. ఆ గెలుపు అనేది ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఏది ఏమైనా సరే ఆయన అక్కడ జెండా పాతాను, నేను ఇక్కడ జెండా పాతాలనేది తప్ప ఇక్కడ ఎక్కడ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది? ఇక చివరిగా మిగిలింది ఒక్కటే ఏంటి చెప్పాలా?
నిజంగానే ఇదొక్కటి చేస్తే అందరి సందేహాలు కూడా నివృత్తి అయిపోతాయి. ఎస్, టీడీపీ చాలా జెన్యున్గా గెలిచిందని అందరూ కూడా ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ గింత తొండి చేసి, ఇంత ఘోరమైన అరాచకం చేసి ఏం సమాధానం చెప్తారు? ఎందుకు అసలు పోలింగ్ బూతులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ బూతులు షెఫిల్ చేయాల్సినంత అవసరం ఏముండే? రెండోది, ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని ఇంకా టైం అవ్వలేదని పోలీసులు వెనక్కి పంపించాల్సినంత అవసరం ఏముండే? రెండోది, వైసీపీకి 30 సంవత్సరాల అడ్డా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందులు అన్నప్పుడు ఈ 30 సంవత్సరాల అడ్డాలో కనీసం ఈరోజు పోలింగ్ ఏజెంట్లు కూడా బూతులలో లేరని చెప్పే ప్రయత్నం చేస్తే జనాలు నవ్వుకుంటారు అనే ఇంగిత జ్ఞానమైన మర్చిపోయిరా అనేసి అంటారు. ఈరోజు ఏజెంట్లని రాకుండా మీరు లేరు, వాళ్ళకు రాలేదని చెప్పించే ప్రయత్నం చేసినా కూడా అది ఎవరికైనా నమ్మశక్యంగా ఉందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కటన్నా ఈ 2-3 రోజుల్లో జరిగిన క్రొనలాజికల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ అంశం ఏమైనా ఉందా? ఒక్కటి తెగింప, ఘోరమైన అరాచకమా? మనం ఏదో ఒకటి చేసేసి ఆడ జెండా పాతాలి అని. కానీ ఆ జెండాకి కార్యకర్తలు మీ జెండాకి సెల్యూట్ కొట్టాలన్నా, మీ జెండాని గౌరవించాలన్నా, ఆ జెండాని తీసి నేలకేసి కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా? 7,000 మందితోటి పెరేడ్ చేయాల్సిందే బరాబర్. అప్పుడు ప్రజాస్వామ్యం మీద విలువ ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు ఉంటుంది. కానీ లేకపోతే ఏమవుతుందో తెలుసా? అసలు ప్రజాస్వామ్యం అంటే విలువే లేదు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేసిరు అనేసి మాట్లాడతారు. కళ్ళ ముందు కనిపించినాయి కదా చిత్రాలు, వీడియోలు, కొన్ని 100,000 వీడియోలు పుంకాలుగా బయటకు వచ్చినాయి కదా. మా ఓట్లు మమ్మల్ని వేసుకొనియండి మహానుభావు అనేసి పోలీసు బూట్ల కాలు పట్టుకున్న పరిస్థితి కూడా చూసినాం కదా. అంటే ప్రజాస్వామ్యం పోలీసు కాళ్ళ దగ్గర పడుకోబెట్టినరా? ప్రజాస్వామ్యాన్ని ఇంట్లో వేసి, ఒక గదిలో వేసి దాన్ని కూడా తాళం వేసేసిరా? సో ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అది బాబు చెప్తాడా, లోకేష్ చెప్తాడా? ఇప్పుడు ఇదే డిమాండ్ పెద్దగా వస్తే నిజంగా తల తీసి ఏడ పెట్టుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి.